స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుంటున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి. 2 స్పూన్లు కారం కూడా, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ సిమ్‌లో ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇలా నూనె సెపరేట్ అయిపోయిన తర్వాత ఇలా హోల్సేల్‌లో చేసుకుని దీనిలోకి కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలండి. ఈ కోడిగుడ్లు ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. ఇలా నాకు ఉడుకుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకుని, అంటే ఈ కర్రీగా అడుగంటుకోకుండా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి తిప్పుకుందామండి. ఇలా తిప్పేసేసుకుంటే ఇంకా అంతేనండి, కోడిగుడ్లు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చాలండి.